అల్లు అర్జున్‌కి 14 రోజుల పాటు రిమాండ్ విధించుకుంటూ నాంపల్లి కోర్ట్ అనేది, నాంపల్లి మేజిస్ట్రేట్ తీర్పు చెప్పారు. సో, అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఉంది. వాదనలు జరుగుతూ ఉన్నాయి. ఆ క్వాష్ పిటిషన్ మీద తీర్పు వచ్చేంత వరకు ఆగండి, ఆగండి అని చెప్పి ఎంత మొత్తుకున్నా వాళ్ళ వాదన పరిగణలోకి తీసుకోలేదు. నాంపల్లి కోర్టు రిమాండ్‌కి ఇక్కడ ఇవ్వకముందే హైకోర్టులో అక్కడ వాదనలు స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ అక్కడ జీపీ గవర్నమెంట్ ప్లీడర్ అక్కడ అల్లు అర్జున్ రిమాండ్‌కి విధించేశామన్నప్పుడు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు అబ్జెక్ట్ చేశారు. ఇంకా విధించలేదు, రిమాండ్‌కి విధించామని చెప్పి చెబుతూ ఉన్నారు. ఇంకా రిమాండ్‌కి విధించలేదు అని చెప్పి అక్కడ వాదనలు జరిగేటప్పుడే ఇప్పుడు ఇక్కడ నాంపల్లి కోర్టు అయితే అల్లు అర్జున్‌కి 14 రోజుల రిమాండ్ అనేది విధించింది. 14 రోజులు రిమాండ్. ఇప్పుడు తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ మీద వాదనలు జరుగుతూ ఉన్నాయి. తన మీద పెట్టిన కేసు, తన మీద పెట్టిన సెక్షన్లే చెల్లవు అని చెప్పి చెబుతూ ఉన్నారు. మరి ఇక్కడేమో నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. తెలంగాణ హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. తీర్పు రావాల్సి ఉంది. ఇక రిమాండ్ విధించింది కాబట్టి నాంపల్లి కోర్టు, సో ఇంకా తనని చెంచల్గూడ జైలుకు తరలించే ఏర్పాట్లు పోలీసులు చేస్తూ ఉన్నారు. 14 రోజులు రిమాండ్ అంటే చెంచల్గూడ జైలుకు తరలించే ఏర్పాట్లు. అండ్ ఒకవేళ తెలంగాణ హైకోర్టులో కనుక క్వాష్ పిటిషన్ అలో చేసి అక్కడ కనుక తన అల్లు అర్జున్ మీద కేసులు కనుక కొట్టేస్తే చెంచల్గూడ వైపు వెళ్లాల్సినటువంటి కాన్వాయ్ తిరిగి బయటకు పక్కకి వెళ్ళిపోతుంది. లేదు తెలంగాణ హైకోర్టు కనుక ఈ దశలో మేము జోక్యం చేసుకోలేము అని చెబితే చెంచల్గూడ జైల్లో అల్లు అర్జున్ ఉండాల్సి ఉంటుంది. ఇక రేపు ఎల్లుండి బెయిల్ పిటిషన్ వేసే పరిస్థితి కూడా ఉండదు. ఇంకా సోమవారం వాళ్ళ తర్వాత బెయిల్ పిటిషన్ వేసుకుంటే ఇంకా ఆ తర్వాత ఎప్పటికో ఆ ప్రాసెస్.